హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళైతే నేను ఇప్పుడు బయట వెళ్తున్నాను. సో బాబు వాళ్ళ స్కూల్కి అనమాట. ఒక చిన్న పని ఉండి సర్టిఫికేట్స్ అవన్నీ కూడా కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాను. సో చలో మరి తిరుపతి చూపిమని అడుగుతున్నారు కదా, పదండి. దారిలో మనకి ఏవి కనిపిస్తే అవి చూపిస్తాను. సో వర్షం పడేలా ఉంది. సో వర్షం పడే లోపల మనం సర్టిఫికేట్స్ తీసుకొని ఇంటికి వచ్చేయాలి. సో మరి చలో అయితే అలా తిరుపతి చూసొద్దాం పదండి. బాయ్ సాయి, లాక్ వేసుకో, వచ్చేస్తాం. తీసేది నేను కాదు నన్ను. సో ఇక్కడైతే మనం స్టార్ట్ అయిపోయాము. ఆ, మీకు ఇక్కడ లెఫ్ట్లో కనిపించేది వచ్చి లోటస్ హాస్పిటల్స్ అండి. సో ఇది ఫేమస్ హాస్పిటల్స్ అనమాట. లోటస్ అనేది ఇది ప్రైవేట్ హాస్పిటల్. అండ్ మనం ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్తున్నాము. అండ్ రైట్ సైడ్ వచ్చి ఏడీ బిల్డింగ్, టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అనమాట ఇది. సో కుదిరితే నేను నెక్స్ట్ వ్లాగ్స్లో లోపలికి వెళ్ళి కూడా షూట్ చేయడానికి చూస్తాను. ఇప్పుడు స్కూల్కి బయలుదేరాను కదా, అందులో ఇన్ని రోజులు మనం ఇంట్లోనే ఉండి ఒక్కసారిగా ఇప్పుడిప్పుడే అందరూ బయట వస్తున్నారు. మీరు గమనించినట్లయితే ట్రాఫిక్ కూడా కొంచెం ఆ, పెరుగుతూ ఉందన్నమాట. కానీ ఫస్ట్కి ఇప్పటికీ కొంతవరకు తగ్గింది. ఇప్పుడిప్పుడే ఇంక అందరూ ఇండ్ల నుంచి బయట రావడం, పనులకు వెళ్ళడం స్టార్ట్ అవుతున్నాయి కదా. అండ్ ఇక్కడ మీకు రైట్ సైడ్ కనిపించేది వచ్చి వరదరాజుల స్వామి గుడి అనమాట. కుదిరితే నేను ఆ టెంపుల్ వ్లాగ్ కూడా మీకు ఒకసారి చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చి లెఫ్ట్లో పెట్రోల్ బంక్ వస్తుంది. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడు నేను రెగ్యులర్గా వెళ్తాను కదా లోటస్ బ్యూటీ పార్లర్. సో లోటస్ బ్యూటీ పార్లర్ వస్తుంది. నేను ఆగి చూపించను కానీ బట్ బోర్డ్ అయితే కనిపిస్తుంది, మీరు టక్కుని చూడండి. అండ్ లెఫ్ట్లో వచ్చి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వస్తుందండి ఇప్పుడు. సో నెక్స్ట్ క్రాస్ అనమాట. ఇక్కడ రైట్ సైడ్ వచ్చి మనకి ఇప్పుడు లోటస్ అనేది ఈ సందులో అనమాట. సో లోటస్ పార్లర్ కనిపిస్తుంది, చూసేయండి. ఓ లుక్ వేసారా. అండ్ ఇక్కడ వచ్చి ఫేమస్ జ్యూస్ షాప్ అనమాట. గోపాల్ ఫ్రూట్స్ అని తిరుపతిలో ఫేమస్. నేను మీకు ఇక్కడ ఫేమస్ అయిన ఒక రెసిపీ కూడా నేను సెకండ్ ఛానల్లో పోస్ట్ చేశాను. సో బాదాం మిల్క్ విత్ ఫ్రూట్ సలాడ్ ఐస్ క్రీమ్ అనమాట, అక్కడ భలే ఫేమస్. ఇంకా అన్నీ స్టార్ట్ అవుతున్నాయి కదా, బట్ మేమైతే ఇంకా బయట తినడం తాగడం ఇలాంటివి ఏవి చెయ్యట్లేదు. సో నేను అందుకే ఇంకా వాటి వ్లాగ్స్ అయితే చెయ్యట్లేదు అనమాట. అండ్ ఇక్కడ వచ్చి రోడ్లో ఒక టెంపుల్ వస్తుంది అమ్మవారిది. అండ్ ఇక్కడ రైట్ సైడ్ వచ్చి మామూలుగా అయితే ఫస్ట్లో ఇక్కడ ఒక పానీపూరి వచ్చి ఫేమస్ అనమాట. అండ్ ఇది వచ్చేసి అన్నారావు సర్కిల్. సో అన్నారావు సర్కిల్ నుంచి మనం రైట్కి వెళ్ళామంటే ఇంకా పార్క్ రూట్ వస్తుంది. ఈ రూట్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళామంటే మా స్కూల్ వస్తుందన్నమాట. సో ఇంకా చెప్పండి, చాలామంది నిజంగా తిరుపతి ఎంత చూస్తున్నా చూడాలనిపిస్తుంది. బట్ ఇప్పుడిప్పుడే కదండి, యాక్చువల్లీ హాలిడేస్లో చాలా ప్లాన్స్ అయితే చేసుకున్నాను. కానీ తిరుపతి మీకు చాలా చూపించాలి, చాలా ఫేమస్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. కాకపోతే మొత్తం డ్యామేజ్ కథ అడ్డం తిరిగింది లెవెల్లో మొత్తం మనకు రివర్స్ అయిపోయిందనమాట కరోనా ఎఫెక్ట్ వల్ల. సో అందరం ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది ఈ హాలిడేస్ అంతా. హాలిడేసే కాదు, మ్యాక్సిమం ఇప్పుడు కూడా మనం చాలా 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 జాగ్రత్తలతో బయట రావాల్సిన సిచ్యుయేషన్లో మనం ఉన్నాము. ఇన్ కేస్ వన్స్ మనం బయట వచ్చినా మళ్ళీ లోపలికి వెళ్ళేటప్పుడు మనం బయట జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఇంటి లోపలికి వెళ్ళగానే కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మీకు యాక్చువల్లీ పార్క్ కూడా చూపిద్దాము అని స్ట్రైట్ వెళ్ళకుండా రైట్ కట్ అయ్యి పార్క్ గేట్ నుంచి ఎంట్రన్స్ ఒకసారి చూపించేసి వ్లాగ్లో మీకు చూపించినట్లు ఉంటుంది కదా అని రైట్ కట్ అయ్యి వెళ్ళామన్నమాట. కాకపోతే ఏం జరిగిందంటే అక్కడ రోడ్ బ్లాక్ అనమాట. రోడ్ ఇప్పుడు అక్కడ రిపేర్ చేస్తున్నారు కదా, సో దానివల్ల ఏంటంటే రోడ్ అనేది బ్లాక్ చేసేసారు. సో మళ్ళీ రిటర్న్ వచ్చేసామన్నమాట ఇంకా ఆ రూట్ నుంచి.
సో, ఇక్కడ నుంచండి ఈ ఆటో వస్తుంది కదా! సో, ఇక్కడ నుంచి వచ్చి మామూలుగా స్ట్రెయిట్ వెళ్ళిపోయుంటే స్ట్రెయిట్ ఎళ్లి లెఫ్ట్ కట్ అయ్యామంటే సరిపోతుంది. బట్ మీకు పార్క్ చూపించడం కోసం ఇలా రైట్‌కి కట్ అయ్యాము. ఇక్కడ లెఫ్ట్‌లో ఉండేదంతా కూడా పార్క్ ఏరియానే అండి. మీకు కనిపిస్తుంది కదా! ఇదనమాట. కాకపోతే ఇప్పుడు ఏవి ఓపెన్స్ లేవు. మోస్ట్‌లీ ఈ మంత్ ఎండింగ్‌కి ఓపెన్ అంటున్నారు. బట్ ఓపెన్ అన్నా కూడా వెళ్ళడానికి ధైర్యం చాలట్లేదు. చూద్దాం మరి ఎప్పుడు చూస్తామనేది. యాక్చువల్లీ నేనేంటంటే అనుకోలేదు. సడన్‌గా నేను స్కూల్ నుంచి కాల్ రావడం అలాగే నేను మీకు షూట్ చేసి చూపించాలనుకోవడం కనుక నా దగ్గరున్న గింబల్ అయితే నేను ఛార్జింగ్ పెట్టలేదు. యాక్చువల్లీ గింబల్‌తో నేను షూట్ చేశానంటే మీకిప్పుడు ఈ షేకింగ్ ఉంది కదా! ఇదంతా ఏముండదనమాట. వీడియో అనేది చాలా నీట్‌గా ఉంటుంది. క్లియర్‌గా ప్రజెంటేషను. బట్ నేను చేసిన చిన్న మిస్టేక్ అనమాట. సో, మీకైతే నేను ఇలా వస్తూ ఉన్నాను. బట్ ఇక్కడేంటంటే రోడ్ బ్లాక్ అయిపోయిందనమాట. సో, మళ్ళీ రివర్స్ వచ్చేసాం ఇక్కడ నుంచి. సో, మళ్ళీ రివర్స్ వచ్చి సేమ్ ఏ దారిలో అయితే వచ్చామో ఇంక మళ్ళీ కూడా అక్కడే జాయిన్ అవ్వాల్సొచ్చిందనమాట. చూద్దాం. మోస్ట్‌లీ ఇంకా టెంపుల్స్ అన్నీ కూడా ఇప్పుడిప్పుడే ఓపెన్ అంటూ ఉన్నారు. కానీ వెళ్ళడానికి ధైర్యం కావాలి కదండీ! కంపల్సరీ అంటేనే వెళ్తే సరిపోతుంది అన్నట్లు. ఎందుకంటే జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మనదే గదా! ఇన్ని రోజులు ప్రభుత్వం ఎన్నో జాగ్రత్తలతో మనల్ని ఇంట్లో బెట్టి కాపాడింది. బట్ ఈరోజు మనం ఎటువంటి పొరపాటు చేయకూడదు గదా! సో, ఇంకా దానికోసమని అత్యవసరమైన పరిస్థితులైతే తప్ప బయట రాకూడదు. సో, ఇక్కడొచ్చి నేను షూట్ చేసుకుంటూ వస్తున్నాను. ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది కదా! రోడ్ రిపేరు. సో, అదనమాట. ఇంకా అక్కడి నుంచొచ్చి ఇంకా స్టాప్ చేసేశారు. పోనివ్వట్లేదనమాట అక్కడ దారులన్నీ. సో, మళ్ళీ రివర్స్ కొట్టేసాను ఇక్కడి నుంచి. సో, యూ టర్న్ తీసుకొని సేమ్ మళ్ళీ మీకొచ్చిన దారే చూపిస్తున్నాననమాట. సో, ఈ విధంగా మళ్ళీ బయలుదేరేసేసి సేమ్ అదే దారిలో వచ్చాము. సో, ఇంకా చెప్పండి మీరందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? మరి నా వీడియోస్ ఎలా ఉన్నాయి? మీకు నచ్చుతున్నాయా? అండ్ తిరుపతి వ్లాగ్స్ అంటే ఇప్పుడిప్పుడు నేను ఇంకా స్టార్ట్ చేస్తూ ఉన్నానండి. బట్ అయితే ఎప్పటికప్పుడు కొంచెం కొత్తగా ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ డిలే అయిపోతుంది. చూద్దాం మరి ఎలా అవుతుందో. బట్ ఈ వీక్ నుంచి అయితే నేను ఇంకా కొంచెం కొత్తగా నేను ఇద్దాము అని అనుకుంటున్నాను. స్టిచింగ్ వీడియోస్ యాడ్ చేస్తున్నాను, పార్లర్ వీడియోస్ యాడ్ చేస్తున్నాను, అండ్ నా మేకప్ యాడ్ చేస్తున్నాను, హెయిర్ స్టైల్స్ యాడ్ చేస్తున్నాను. సో, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో మీకు ఉన్నాయి ముందు ముందు. సో, దానికి సంబంధించి కొంచెం డిలే అనేది జరుగుతుంది. ఇంకా ఇదంతా యాక్చువల్లీ మేమేంటంటే ఈ తిరుపతిలో కూడా మా తిరుపతిలో చాలామంది ఉన్నారండి యూట్యూబర్స్. యాక్చువల్లీ యూట్యూబర్స్ అందరు కూడా ఒకసారి కలవాలన్న ఆలోచన అయితే వచ్చింది. సో, చూద్దాం. మేబీ ఒకవేళ కలవడానికి ప్లాన్ చేశాము అంటే మాత్రం ఖచ్చితంగా మేము ఎవరెవరిని కలిసాము, ఎవరెవరు వచ్చారు అన్నీ కూడా నేను మీకు బ్లాగ్లో షేర్ చేస్తాను. కొంచెం థ్రిల్‌గా చాలా బావుంటుంది కదా! అందరూ కలవడం అనేది. సో, చాలా ఛానల్స్ వాళ్ళు మన దీనిలో కలవడం అనేది కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. బట్ ఇప్పుడున్న సిట్యుయేషన్ ఎలా ఉందంటే అదేదో చెప్తారు కదా! కరోనాకి దాదాపు 6 నెలలు ఇంట్లో కట్టి పాడేసి ఇప్పుడు బయట వదిలినట్లుందనమాట. సో, ఇంకా ఆ స్ట్రీట్ నుంచి అయితే ఇలా బైపాస్‌లోకి వచ్చేసేసాము. సో, ఇక్కడంతా కూడా ఇంకా రోడ్ రిపేర్ అనేది జరుగుతుందండి. మీరు ఎదురుగా చూస్తున్నట్లయితే కొండ కనిపిస్తుందనమాట. సో, నంది సర్కిల్ నుంచి అక్కడొచ్చి కపిల్ తీర్థం సర్కిల్ అనమాట. అది నంది సర్కిల్ అంటారు. అండ్ ఇక్కడ మీకు లెఫ్ట్‌లో హోటల్ శరవణ భవన్ కనిపిస్తుంది. సో, ఇవన్నీ కూడా మంచి ఫేమసే అండి. అండ్ ఇక్కడ లెఫ్ట్‌లో వచ్చి శ్రీవారి సన్నిధి అని టీటీడీది బిల్డింగ్ ఒకటుంది. అండ్ ఇక్కడొచ్చి మనకు పెట్రోల్ బంక్ వస్తుంది. రైట్ సైడ్ వచ్చి స్టేట్ బ్యాంక్ ఏటీఎం వస్తుంది. సో, ఇంకా అటు నుంచి మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఏటీఎం, ఎస్బీఐ. సో, ఇక్కడ నుంచి మనము డౌన్ అయ్యామంటే స్కూల్కి వెళ్ళిపోవచ్చు అనమాట.
సో ఇదంతా కూడా ఇంకా స్కూల్ రూట్ అనమాట. కొంచెం రోడ్ అయితే రిపేర్ జరుగుతున్నట్లుంది ఇక్కడంతా. అండ్ ఇప్పుడైతే స్కూల్లో ఎవ్వరూ ఉండరండి. ఆమ్, చాలా రోజుల తర్వాత దాదాపు జనవరిలో ఏమో వెళ్ళాము. ఇంకా వీళ్ళకు ఫిబ్రవరి నుంచి ఎగ్జామ్స్ అనేసి. సో ఇంక అప్పుడు వెళ్ళిందే అనమాట. చాలా నెలలు అయిపోయింది మేము ఇక్కడికి వచ్చి. సో ఎగ్జామ్స్ ముందే ఇంకా బాబు వాళ్ళందరూ హాల్ టికెట్ అవన్నీ కలెక్ట్ చేసేసుకుంటారు కదా, సో అలా జరిగిందనమాట. బట్ స్కూల్ అయితే ఎంత ప్లెజెంట్గా ఉందో. సమ్మర్ హాలిడేస్ ఇంకా రన్ అవుతున్నాయి అన్నట్లుందనమాట. ఎవ్వరు లేరు. అండ్ ఇక్కడంతా కూడా ఇంకా ఇప్పుడు వర్షం సీజన్ కదా, సో చెట్లన్నీ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. సో అందుకే ఎలాగో వచ్చాం కదా అన్నట్లు నేనైతే షూట్ చేస్తున్నాను. ఎంత ప్లెజెంట్గా ఉంది కదా, బాగుంది ఇక్కడంతా కూడా. సో ఇంకా అక్కడంతా కూడా ఎక్కడి బస్సులు అక్కడ నిలిచిపోయిండాయి. ఇంకా సార్ కోసం వచ్చి వెయిట్ చేస్తున్నాము. సార్కి అయితే కాల్ చేసాం, ప్రిన్సిపల్ సార్కి. సో ఇంకా తను వచ్చే లోపలైతే ఒకసారి షూట్ చేసేసుకుంటున్నాము. అదే చెప్తున్నాను అనమాట నేను. ఒకసారి లోపల కూడా షూట్ చేసుకుంటాననేసి ఇంకా మా వారితో చెప్పేసి లోపలికి వచ్చాను. యాక్చువల్లీ ఇక్కడంతా కూడా ఎప్పుడు ఫుల్ ఉంటారు పిల్లలు, వీళ్ళంతా స్టాఫ్ అంతా కూడా. బట్ ఒక్క స్టాఫ్ కూడా మెంబర్ లేరనమాట. సో ఇప్పుడు ఎవ్వరు, కరోనా టైం కదా, ఎవరు ఉండకూడదు అన్నట్లు. అండ్ ఇక్కడంతా కూడా నోటీస్ బోర్డ్స్ అండ్ వాళ్ళు చేసిన బోర్డ్స్ ఇవన్నీ కూడా ఒకసారి అలా చూస్తూ నేనైతే ఫొటోస్ తీసుకున్నాను, పిక్స్ తీసుకున్నాను. అండ్ ఇవన్నీ ఒక మంచి మెమరీ కదా. దాదాపు మా బాబు అయితే ఈ స్కూల్లో 3 years చదివాడు. 7th, 8th, 9th, 10th 4 years చదివాడు అనమాట. అండ్ ఇక్కడైతే నాకు ఈ చెట్లు బాగా నచ్చాయి, గ్రీనరీ బాగా నచ్చింది. సో అందుకే మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు వర్షాలు పడే టైం కదా, చినుకులు పడుతూ ఉంటాయి. సో అందుకే మనకి ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మొక్కలు అనేవి చాలా త్వరగా పెరిగిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం సీజన్ అనమాట. ఇప్పుడు మనం ఏమి స్టార్ట్ చేయాలన్నా కూడా చెట్లు ఇప్పుడైతే మనకు ఒక మంచి సీజను. అండ్ ఇక్కడ వచ్చి బాబు వాళ్ళకి స్టడీ అవర్స్ జరిగినప్పుడు వచ్చి ఇక్కడ చైర్ అవన్నీ కూడా, స్టడీ చైర్ అవన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టామన్నమాట. ఇంకెలాగో వచ్చాం కదా, ఇంక అన్నీ కలెక్ట్ చేసుకెళ్తున్నామని చెప్పి స్టడీ చైర్ అవన్నీ తీసుకెళ్దామని వచ్చాము. ఇంకా ఆ స్టాఫ్ రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. బట్ అక్కడైతే నాకైతే ఏం కనపడట్లేదు చైర్స్. ఇంకా అందుకే చెప్పేసేసి ఇంకా మళ్ళీ వద్దాము. యాక్చువల్లీ ఇప్పుడు మిగిలినవి మాత్రమే తీసుకున్నాము. మార్క్ లిస్ట్ అయితే ఇంకా రాలేదన్నమాట. సో ట్రాన్స్ఫర్ సర్టిఫికేటు, కాంటాక్ట్ సర్టిఫికేట్, సో ఇవి మాత్రం సర్టిఫికేట్స్ కలెక్ట్ చేసుకున్నాము. మార్క్ లిస్ట్ కోసం మళ్ళీ రావాలన్నమాట. సో ఇంకా అప్పుడు వచ్చినప్పుడు చైర్ అవన్నీ కలెక్ట్ చేసుకుందాం అన్నట్లు వెళ్ళిపోతున్నాము. నాకైతే ఇక్కడ చెట్లు ముళ్ళ కంపల్లాగా ఉందన్నమాట. వెళ్ళడానికే నాకే కొంచెం ఇబ్బందిగా ఉంది. మా వారైతే రమ్మని పిలుస్తున్నారనమాట అక్కడ చూపించడానికి. సో ఇంకా స్కూల్ లోపల ఒకసారి చూద్దాము అంటుంటే ఇంకా అటువైపు వెళ్తున్నాం అనమాట. అండ్ ఇది వచ్చి వాళ్ళ క్లాసులు. ఇంతకుముందు వీళ్ళు చదువుకునే టైంలో అయితే వీళ్ళకి ఇక్కడ ఈ రూమ్స్ బయట వచ్చి ఈ చెట్ల కిందంతా కూడా వీళ్ళకి స్టడీ అవర్స్ జరిగేవన్నమాట, ఈవినింగ్ 7 వరకు. నిజంగా భగవంతుని దయ వల్ల అంటారు కదా. సో ఆ సిచ్యుయేషన్ వీళ్ళకి ఏంటంటే స్టేట్ వాళ్ళకు పడిన టెన్షన్ వీళ్ళకు లేదనమాట. అది గాడ్ గ్రేస్ అని చెప్పొచ్చు. భగవంతుని దయ వల్ల కరెక్ట్గా వీళ్ళకి ఎగ్జామ్స్ అయినాక ఈ కరోనా ఎఫెక్ట్ అనేది స్టార్ట్ అయిందండి. అక్కడ మాత్రం నిజంగా నేను భలే భగవంతుడిని అనుకుంటాను. ఉన్నావయ్యా తండ్రి నువ్వు నా వైపున అన్నట్లు. ఒక టెన్షన్ కాదు కదా పిల్లలకి. మరి స్టేట్ వాళ్ళ పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడ్డారు. హాలిడేస్ కూడా పాపం సరిగా ఎంజాయ్ చేయలేకపోయారనమాట పిల్లలు. సో అంత కష్టమైంది వాళ్ళకి. అండ్ ఈ ఇయరే నిజంగా చాలా వరస్ట్ ఇయర్ అని చెప్పొచ్చు. ఈ 2020 అనేది నిజంగా ఎన్నెన్ని గ్రాఫ్స్ వేసుకున్నామో ఆ 2020 అనేది ఒక యూనిక్ నంబర్ లాగా అనుకున్నారు. ఏదేదో అద్భుతాలు జరుగుతాయని. అద్భుతాలు కాదు, అంతకన్నా అతి దారుణాలు జరిగినాయని చెప్పుకోవచ్చు మనము ఈ 2020ని. సో అంత దారుణాలు అయితే మనం ఈ ఇయర్లో చూస్తున్నాము. అస్సలు ఎక్స్పెక్ట్ చేయనివన్నీ కూడా ఈ ఇయర్లో నిజంగా చూసాము.
చాలా అంటే చాలా బాధాకరమైన సంఘటనలు చూసాము. ఒక వరస్ట్ ఇయర్ ఏది లైఫ్‌లో మనం డైరీలో రాసుకోదగ్గ. మామూలుగా ఎప్పుడో ఒకరోజు సంవత్సరంలో ఒకరోజు ఉంటుంది. ఒక నెల ఉంటుంది. నాకు తెలిసి ఈ నెలను కూడా ఇంతవరకు ఎప్పుడు ఎవ్వరు కూడా ఒక మాట అనింది లేదు. సో, ఈ నెలలో నాకు ఈ కష్టాలు అని నాకు తెలిసి నేను ఎవరి దగ్గర కూడా వినలేదు. బట్ ఈ ఇయర్ కష్టాలు అని మాత్రం ప్రతి ఒక్కరి దగ్గర నుంచి 2020 వరస్ట్, 2020 వరస్ట్ అని మాత్రం ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వింటున్నామనమాట. సో, అంత దారుణంగా జరుగుతుంది ఈ ఇయర్ మనకు. చూద్దాం ఈ ఇయర్ అంటున్నాను. ఈ మంత్ ఎండింగ్ నుంచి 15th నుంచి అన్నీ మాల్స్, థియేటర్స్ అన్నీ ఓపెన్ అంటున్నారు. మరి పరిస్థితులు అప్పుడు ఎలా తయారవుతాయనేది ఇంకా వేచి చూడాల్సింది. కానీ ఏవి ఎంత తెరిచినా అండి మన జాగ్రత్తలో మనం ఉండడం కంపల్సరీ. సో, మన జాగ్రత్త మనం తీసుకోవాలి. మన మన రక్షణ మనం ఎలా చూసుకోవాలో మన కుటుంబాన్ని కూడా మనం అదే విధంగా రక్షించుకోవాలన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్కూల్ లోపలనమాట. సో, ఈ పెయింటింగ్స్ అంతా కూడా చాలా బాగా క్యూట్‌గా ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే చిన్నపిల్లల రూమ్స్ బయట అనమాట. చాలా క్యూట్‌గా ఉంటాయి కదా ఇవన్నీ కూడా. సో, అందుకే మీకు ఒకసారి షూట్ చేద్దాము. మళ్ళీ మళ్ళీ అయితే ఇంక ఇటువైపు వచ్చేది లేదు కదా అని చూపిస్తున్నాననమాట. సో, లాస్ట్ కదా చూసేసేయండి అన్నట్లు చూపిస్తున్నాను. పిల్లలు చదివేటప్పుడు అయితే మనం సారికి ఏదో ఒక దీంతో స్కూల్కి వెళ్తూ ఉంటాము. ఇంక ఇటువైపు అయితే వచ్చే పని లేదు కదా, ఇంకా మళ్ళీ వచ్చి మార్క్ లిస్ట్ పట్టుకెళ్ళామంటే ఇంకా ఇటువైపు చూడాల్సిన అవసరమే లేదు. మ్యాక్సిమం చూడము. సో, అలా అనమాట. సో, ఇంకైతే ఫైనల్లీ అయిపోయింది, తీసేసుకున్నాము. ఇంకైతే బయలుదేరేస్తున్నాం అనమాట. సో, ఇక్కడైతే చిన్న పిల్లలకి ఆడుకోవడానికి మీకు అక్కడ కనిపిస్తుంది కదా ఆపోజిట్లో. సో, అదొచ్చేసి పిల్లలకి ఆడుకోవడానికి ఒక చిన్న దీనిలాగా అనమాట ప్లేసు. సో, ఒక చిన్న ప్లేస్ అనేది ఇక్కడ అరేంజ్ చేశారు. చాలా బాగుంటుంది ఇది. పిల్లలంతా కూడా ఆడుకుంటూ ఉంటారు. అండ్ పైన వచ్చి ఇక్కడ రేకుల షెడ్ లాగా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకు ఎండకైనా వానకైనా కొంచెం వాళ్ళకి రిలాక్స్డ్గా చాలా బాగా అనిపిస్తుంది. పిల్లలకి బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్లో. అండ్ ఫైనల్ లుక్ వచ్చి మా స్కూల్ది ఇదనమాట. సో, ఓ లుక్ వేసుకోండి, ఇంకా బయలుదేరేద్దాము. సో, ఇంకా ఫైనల్లీ బై బై స్కూల్ అనమాట. ఇంకైతే ఇక్కడ బయలుదేరేస్తున్నాము. సో, మనం లెఫ్ట్ నుంచి వచ్చాం కదా, ఇప్పుడు రైట్ సైడ్ అంటే మనము నంది సర్కిల్ అనమాట. సో, కపిల్ తీర్థం సర్కిల్ అంటారు కదా, అక్కడికి వెళ్ళిపోతాము. మళ్ళీ కట్ అయిపోతాం అనమాట. చూద్దామండి ఇంకా నెక్స్ట్ ముందు తిరుపతిలో కొన్ని మంచి ప్లేసెస్ అయితే నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఎలా ఉంటుంది. ఎందుకంటే నేను ఏది ముందైతే చెప్పలేకపోతున్నాను. ముందు చెప్పినవేవి నాకు జరగట్లేదు. సో, అనుకోకుండా టకా అలా పోతూ ఉండాల్సిందే. కానీ షెడ్యూల్ వేసి నేను ఇది మీకు ప్రజెంట్ చేస్తాను అంటే అది ఖచ్చితంగా నేను టయానికి చేయలేని ఒక స్టేజ్లో అయితే నేను ఉన్నాను. సో, అందుకే నేను మీకు ఏం చెప్పట్లేదు. బట్ షెడ్యూల్డ్ అయితే చేసుకుంటున్నాను, చెప్తున్నాను కదా. సో, నెక్స్ట్ వీక్ అయితే మీరు ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారని అనుకుంటున్నాను. సో, మంచి యూస్ఫుల్ వీడియోసే పెడుతూ ఉన్నాను. అండ్ ఇక్కడ మీకైతే లెఫ్ట్లో హోటల్ పై వైస్రాయ్ అనమాట. సో, వన్ ఆఫ్ ది 3 స్టార్ హోటల్ అనమాట ఇది. సో, దీనిలో చాలా ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి. చాలా పెద్ద హోటల్ అనమాట ఇది. ఇక్కడ చాలా ఫంక్షన్స్ అయితే జరుగుతూ ఉంటాయండి. అండ్ దాని పక్కనే హోటల్ రాజ్ పార్క్ కూడా అనమాట. సో, ఇది చూస్తున్నారు కదా, ఇది పాయ్ విక్టరీ అంటారు అండ్ పాయ్ వైస్రాయ్ అని కూడా అంటారు. సో, ఇది అండ్ దాని పక్కన రాజ్ పార్క్ అనమాట. సో, ఈ రెండు వచ్చి పెద్ద హోటల్స్ అనమాట. టాప్ 3 అని చెప్పొచ్చు, 3 స్టార్ హోటల్స్ అని చెప్పొచ్చు. సో, మీకు ఇక్కడ చూడండి కొండ వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో. సో, చాలా బాగుంటుంది ఇది. మనకు ఇలాగే చూస్తే ఏంటంటే కొండకి వెళ్తున్నామా అన్నట్లు అనిపిస్తుంది అనమాట. అండ్ మీకు అక్కడ కనిపిస్తుంది కదా నంది సర్కిల్. సో, ఇంకా నంది సర్కిల్ నుంచి మేమైతే యూటర్న్ తీసుకొని మళ్ళీ సేమ్ కేటీ రోడ్కి అయితే వెళ్ళిపోతున్నాము.
సో చూద్దామండి, కుదిరితే ఇంకా ఫ్యూచర్‌లో ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అలాగే తిరుపతిలో ఉన్న మన యూట్యూబర్స్‌ని కలవాలనుకుంటున్నాను. సో ఉన్నారు కదా! ఉన్న వాళ్ళనే ఒకసారి కలుద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఒక్కొక్కటి సో ఒకేసారి అయితే మనం అన్నీ స్టార్ట్ చేయలేం కదా! కాకపోతే కొన్ని కొన్ని మనకు ఇంట్లో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా! ఇప్పుడే మనం ఎవరిని కలవకూడదు. బట్ ఇప్పటికీ మా అపార్ట్మెంట్‌లో ఏంటంటే రిలేటివ్స్‌ని కానీ, ఫ్రెండ్స్‌ని కానీ అలో చేయొద్దన్న రూల్ అయితే మాకు ఇంకా నడుస్తుంది. ఇలాంటి రూల్స్ ఎందుకు అంటే మనకు మనం పెట్టుకోవడం వల్ల మనం కొంతవరకన్నా జాగ్రత్తలు పాటిస్తాము అన్నట్లు, రెస్పాన్సిబిలిటీగా ఉంటారు అన్నట్లు ఇలాంటి రూల్స్ అయితే ఇంకా కొన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి. సో మా అపార్ట్మెంట్లో కూడా సేమ్ అదే రూల్ ఉందన్నమాట. రిలేటివ్స్ని ఇప్పుడే ఇన్వైట్ చేయకండి అన్నట్లు చెప్తున్నారు. చూద్దాం, మళ్ళీ మీటింగ్ అయితే పెట్టి ఇన్వైట్ చేస్తాము అని అంటున్నారు. అప్పుడు అందరు కలిసి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతే ఇన్వైట్ చేయాలంటున్నారు అనమాట. అండ్ మీకు ఇక్కడ లెఫ్ట్లో కనిపించేది వచ్చి రామకృష్ణ మిషన్ అండి. ఇక్కడ వచ్చి మెడిటేషన్ సెంటర్ అనమాట. అండ్ ఇక్కడైతే మా ఫ్రెండ్ మెంబర్గా ఉంది. కుదిరితే ఫ్యూచర్లో ఒక వ్లాగ్ కూడా మీకు చేసి పెడతాను. లోపల ఎలా ఉంటుంది ఏంటి ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చి మీకు బోర్డు కూడా కనిపిస్తుంది చూడండి. ఐ థింక్ బోర్డు వెళ్ళిపోయినట్లుంది నేను తీసే టయానికి. సో ఇంకైతే మనం నేరుగా ఇంకా సేమ్ అన్నారావు సర్కిల్కి అయితే మళ్ళీ మనం వచ్చేస్తున్నాము. సో ఇంకా అన్నారావు సర్కిల్కి వచ్చాక సేమ్ రూటే కదా. సో ఇదండి మరి ఈరోజు నేను చూపించిన తిరుపతి అనమాట. ఒక రౌండ్ కొట్టించాను మీతో. ఎలా అనిపించింది, మా తిరుపతి నచ్చిందా, మీకు ఎలా ఉంది అనేది అయితే కింద కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సో మరెన్నో ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఈ స్మార్ట్ లావణ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే సపోర్ట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని అయితే ఒక్కసారి క్లిక్ చేసేసేయండి. ఓకేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్. So finally, another circle reached.